హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సి ఈ బోర్డుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక ఏపీ స్టేట్స్కి సంబంధించి ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు అయితే ఏపీపీఎస్సి నుంచి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి డైలీగా. అంటే వాటికి సంబంధించిన పక్కా ప్రణాళికతో ప్రభుత్వం అయితే సిద్ధమైందండి. ఇక వాటికి సంబంధించి ఎలాంటి వివాదాలు లేకుండా, అలాగే ఎలాంటి ఇబ్బందులు లేక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఇక వాటికి సంబంధించి అత్యంత పారదర్శకంగా, వేగంగా ఏపీపీఎస్సి ద్వారా నియామకాలు చేపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పక్కా ప్రణాళికతో ఉంది. అలాగే 4 ఏళ్లలో 6,296 పోస్టుల భర్తీ, అలాగే గత ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇచ్చి వదిలేసిన పోస్టులు కూడా భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక తాజాగా గ్రూప్ 1, గ్రూప్ 2, జేఎల్, డిఎల్తో సహా 446 పోస్టులకు నోటిఫికేషన్లకు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అలాగే నిరుద్యోగ యువతలకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా గమనించినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ప్రతి ఒక్కరి కల. దీన్ని సాధించే తమ జీవితానికి, భవిష్యత్తుకు ఇక డోకా ఉండదని అనుకుంటారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి అహోరాత్రులు కష్టపడుతుంటారు. ఈ నేతృత్వంలోనే వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఒకేసారి 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలకు భర్తీ చేసి రికార్డు సృష్టించింది. లాంఛనాలకు, సిఫార్సులకు తావలేకుండా అత్యంత పారదర్శకంగా, వేగంగా నియామకాలు చేసి అభ్యర్థుల ప్రశంసలు అందుకుంది. ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావలేకుండా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి ఏపీపీఎస్సికి ప్రశ్నపత్రం రూపకల్పన బాధ్యతలు అప్పగించింది. ఇక ఏపీపీఎస్సి ద్వారా నేరుగా వివిధ విభాగాల్లో ఉన్నటువంటి 6,296 పోస్టులను భర్తీ చేసింది. ఇందుకు మొత్తం 78 నోటిఫికేషన్లు ఇచ్చింది. అంతేకాకుండా ఇటీవల విడుదల చేసినటువంటి గ్రూప్ 1 ద్వారా గ్రూప్ 2, అలాగే జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల నోటిఫికేషన్లు కూడా విడుదల కావడం జరిగినాయి. అలాగే వీటి ద్వారా 1,446 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతో ఉద్యోగార్థులు అందరూ రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ కొలువును దక్కించుకోవడానికి ఉత్తీర్ణులు అవుతున్నారంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఇక నిరుద్యోగుల మేలుకే ఎన్నో చర్యలు చేపడుతున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే 55,000 పోస్టులను భర్తీ చేశారు. అలాగే ఇందులో వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు, వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ పోస్టులకు సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే కొన్ని పోస్టులు కూడా భర్తీ చేసినట్లు కూడా కొంతమంది అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి నాడు అలా, నేడు ఇలా అంటూ కూడా కొంత ఒక టైటిల్తో కూడా కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇక ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ చేసే విధంగా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక నిరుద్యోగ యువతకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల వారీగా ఉన్న ఖాళీలను ఎప్పటికప్పుడు సేకరిస్తుంది. ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేయడానికి వీలుగా ఏపీపీఎస్సితో సమన్వయం చేసుకుంటుంది. నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా కమిషన్ చర్యలు తీసుకుంటుంది. ఇక గత 4 ఏళ్లలో మొత్తం 78 నోటిఫికేషన్లు, ఒక్క కోర్టు వివాదం లేకుండా, ఒక్క నిరుద్యోగికి అన్యాయం జరగకుండా 6,296 పోస్టులను భర్తీ చేయడం విశేషం. ఇంత పక్కాగా ఉద్యోగాల భర్తీ గత ప్రభుత్వంలో ఎప్పుడు జరగలేదు అంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఏపీపీఎస్సి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే ప్రభుత్వానికి సంబంధించి, అలాగే ఏపీపీఎస్సి బోర్డుకు సంబంధించి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక ఏపీపీఎస్సి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది నేను మరొక వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.